ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ మెట్రోలో టికెట్ కొనకుండానే ప్రయాణం కానీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ కానీ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే హైదరాబాద్ మెట్రో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇకపై టికెట్ కొనకుండానే ప్రయాణం చేయవచ్చు. ఫ్రీ జర్నీగా అంటే కాదు, మరి ఎలా అంటే ఆ వివరాలు మీకోసం చెప్తామండి. సో చూస్తూనే ఉండండి. అయితే మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక నగరంలో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారింది. ట్రాఫిక్లో ఇరుక్కొని గంటలు ఎదురు చూసే పని లేకుండా చల్లగా ఏసీలో నిమిషాల వ్యవధిలోనే గమ్యానికి చేరుకునే సౌకర్యం కలగడంతో నగరాల్లో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు మెట్రో వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భాగ్యనగరం హైదరాబాద్లో కూడా కొన్నాళ్ళ క్రితమే మెట్రో పరుగులు ప్రారంభించింది. నగరం చివరి నుంచి ఈ చివరి వరకు కలుపుతూ మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. దాంతో నగరంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యులు దీనికి తమ ఓటు అంటున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో ద్వారా రోజు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇక ప్రయాణికులు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం హైదరాబాద్ మెట్రో ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలు అన్వేషిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టికెట్ కొనకుండానే మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఎలా అంటూ చూడండి, ఆ వివరాలు చూపిస్తాం. సాధారణంగా ఇప్పుడు మెట్రోలో ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ కొనుక్కోవాలి. అది ఉంటేనే స్టేషన్ లోపలికి వెళ్ళటం రావటం కుదురుతుంది. టికెట్ లేకపోతే లోపలికి వెళ్ళటం బయటకు రాలేము. అయితే మెట్రో కొత్త విధానంతో ఈ సమస్యకు చెక్ పడనుంది. టికెట్ కొనకుండానే మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఇలా చెప్పగానే ఫ్రీ జర్నీ అనుకున్నారు కదా? కాదు, టికెట్ కొనకుండా రైలు ఎక్కవచ్చు. అయితే మీరు ఎంత దూరం ప్రయాణం చేశారు, అందుకు ఎంత ఛార్జ్ అనేది మీరు గమ్యస్థానం చేరాక చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం మెట్రో విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ మేరకు ఎల్ఎన్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ పద్ధతిలో మెట్రో ప్రయాణం చేయాలనుకునే వారు ముందుగా టికెట్ కొనే అవసరం ఉండదు. ప్రయాణికులకు తాము దిగిన తర్వాత దూరాన్ని బట్టి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ సరికొత్త పద్ధతిని ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు మెట్రో ప్లాన్ చేస్తోంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణాలు మరింత సులభంగా కానున్నాయి. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా దీన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటినీ ఒకటే కార్డుతో చెల్లింపులు చేయొచ్చు. ఈ విధానంలో ట్రైన్ ఎక్కేటప్పుడు కార్డును మెషిన్ వద్ద చూపించాలి. మళ్ళీ మనం దిగాల్సిన చోట ఎగ్జిట్ మిషన్ వద్ద చూపిస్తే జీపీఎస్ ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి టికెట్ ఎంత ఛార్జీ అయిందని వెల్లడించింది. ఈ మొత్తం కట్ అవుతుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాము ఏ స్టేషన్లో దిగాలో ముందే నిర్ణయించుకుని అక్కడి వరకే టికెట్ తీసుకోవాలి. మనం టికెట్ తీసుకున్న ముందు స్టేషన్లో కానీ ఆ తర్వాత స్టేషన్లో కానీ దిగితే ఆటోమేటిక్గా ఫేర్ కలెక్షన్ వ్యవస్థ అనుమతించదు. దీని గురించి సిబ్బందిని సంప్రదిస్తే వారు జరిమానా వేసి మరీ బయటకు పంపుతారు. గమ్యస్థానానికి ముందు స్టేషన్లో దిగుదామన్నా అక్కడ గేటుతో తెరుచుకోదు. కానీ త్వరలోనే ప్రవేశపెట్టబోయే ఓటీఎస్ సిస్టంతో ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రయాణించిన తర్వాతే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.